వారం 10 రోజులు ధాన్యం కొనుగోలుపైనే ఫోకస్ పెట్టాలని కలెక్టర్లు అధికారులను ఆదేశించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలోనే ఎక్కువ ధాన్యం దిగుబడొచ్చిందని, హమాలీల కొరతతో కొంత సమస్య వచ్చిందని అన్నారు. కలెక్టర్లు అక్కడి పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్రం మొత్తం ధాన్యం కొనడం లేదన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణలో 142 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండితే అందులో 52 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేంద్రం కొంటోందని చెప్పారు. వీటిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణలో పండింది. ఇప్పుడు మన లేటెస్ట్ అంచనాల మేరకు దీంట్లో అవుట్ ఆఫ్ 141 lakh మెట్రిక్ టన్స్ మనం 75 lakh మెట్రిక్ టన్స్ కొనుగోలు చేయబోతున్నాము. దీంట్లో కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి కొనుగోలు చేసేది 52 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే ఏంటిది? కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటిస్తుంది కానీ వాళ్ళ ఎంఎస్పీ ప్రోగ్రామ్ లో మనం కొనుగోలు చేసే మొత్తం ధాన్యం మన నుంచి కొనుగోలు చేయడం లేదు. ఈ విషయం మరి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు దయచేసి పొలిటికల్ గా ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ అనౌన్సింగ్ ఎంఎస్పీ ప్రైస్, బట్ మనం ఎంఎస్పీకి కొనుగోలు చేసే టోటల్ క్వాంటిటీ మన దగ్గర కొనుగోలు చేయడం లేదు. ఈసారి ఈ రబీ పంటలో ఎన్నడూ కని విని ఎరగని రీతిలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణలో పండింది. ఇప్పుడు మన లేటెస్ట్ అంచనాల మేరకు దీంట్లో అవుట్ ఆఫ్ 141 lakh మెట్రిక్ టన్స్ మనం 75 lakh మెట్రిక్ టన్స్ కొనుగోలు చేయబోతున్నాము. దీంట్లో కేంద్ర ప్రభుత్వం మన దగ్గర నుంచి కొనుగోలు చేసేది 52 లక్షల మెట్రిక్ టన్నులు. అంటే ఏంటిది? కేంద్ర ప్రభుత్వం ఎంఎస్పీ ప్రకటిస్తుంది కానీ వాళ్ళ ఎంఎస్పీ ప్రోగ్రామ్ లో మనం కొనుగోలు చేసే మొత్తం ధాన్యం మన నుంచి కొనుగోలు చేయడం లేదు. ఈ విషయం మరి సహచర మంత్రులు, ఎమ్మెల్యేలు దయచేసి పొలిటికల్ గా ఈ విషయం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ అనౌన్సింగ్ ఎంఎస్పీ ప్రైస్, బట్ మనం ఎంఎస్పీకి కొనుగోలు చేసే టోటల్ క్వాంటిటీ మన దగ్గర కొనుగోలు చేయడం లేదు. ఈసారి ఈ రబీ పంటలో ఎన్నడూ కని విని విషయంలో ఏదైతే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వచ్చి ఇంకా కొనుగోలు జరగలేదో అది దయచేసి వార్ ఫుటింగ్ లో కొనుగోలు ప్రక్రియ, మిల్లెట్ ట్రాన్స్పోర్ట్ చేసే ప్రక్రియ పూర్తి చేయండి. ఎందుకంటే అకాల వర్షాలు పడతాయేమో అనే ఆందోళనలో, భయంలో రైతులు ఉన్నారు. దిస్ 8.5 lakh మెట్రిక్ టన్స్ which has come to the procurement centers must be procured immediately and transported to the rice mills. అదే విధంగా ఈ తాలు తరుగు అనే విషయంలో ఎక్కడైనా సరే మిల్లర్లు గాని, ట్రేడర్లు గాని రైతులు మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని చెప్పి మనం చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కడైనా సరే మిల్లర్లు గాని, ట్రేడర్లు గాని రైతులని మోసం చేసే విధంగా తాలు తరుగు పేరు మీద కటింగ్ పెట్టుకుంటే మాత్రం మీరు ఒక డెటరెంట్ గా, ఒక ఎగ్జాంపుల్ గా కొంతమంది సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ 8.5 lakh మెట్రిక్ టన్ విషయంలో ఏదైతే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వచ్చి ఇంకా కొనుగోలు